హరే కృష్ణ దండవాత్పణం అంతర్ద్వీపం 7వ భాగం. ఇవాళ అంతర్ద్వీపంలో అద్వైతాచార్య ఇంటికి వెళ్దాం. అద్వైతాచార్య శివుడు మహావిష్ణు కలిసిన అవతారం. అద్వైతాచార్య కలియుగ ప్రజలను చూసి వాళ్ళని దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సుఖంగా ఉండలేరు, అలానే పరోధర్మం పట్ల ఆసక్తి లేదు, వీళ్ళకి ఎలాగో మేలు చేయాలి, వీళ్ళని ఎలా ఉద్ధరించాలని ఆయన బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఆయన పద్మపురం చదువుతుండగా ఎవరైతే నీరు తులసి భగవంతుడు అర్పిస్తారో భగవంతుడు వాళ్ళ వశం అవుతాడని చెప్పి చూస్తారు. అదేవిధంగా ఆయన 7 వారాలు ఏమీ తినకుండా తులసి నీరు అలానే హరినామం చేస్తూ ఉంటారు. చివరి రోజున కృష్ణ అని గట్టిగా అరవగా కృష్ణుడు గోలోకం నుంచి ప్రతిస్పందించి ఇలా చైతన్య మహాప్రభుగా రాబోతాను, అలానే హరినామ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్తారనమాట. చైతన్య మహాప్రభు ఆవిర్భావం దాకా ఆయన అక్కడే, బాల్యం దాకా అక్కడే ఉంటారు మాయాపూర్లో. తర్వాత శాంతిపురంలో తన నివాసాన్ని మార్చుకుంటారు. శాంతిపురంలో కూడా ఆయనకి గుడి ఉంటుంది. ఇది మాయాపూర్లో కూడా ఆయనకి చిన్న మందిరం